డబుల్ స్మార్ట్ మూవీ ఎలా ఉందంటే పడుకున్న గాడిదని లేపి మరీ తన్నించుకున్నట్టుంది. ఇది రాడ్ మూవీ అని తెలిసి కూడా వెళ్ళటం నేను చేసిన పెద్ద తప్పు. కానీ తప్పదు, ఏం చేయలేం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. పూరి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక రైటర్ గురించి చెప్పారు. అదే విజయేంద్ర ప్రసాద్ గారి గురించి. పాపం పెద్ద ఆయన ఏదో ఒక సలహా ఇచ్చారు, ఒక మాట విందామని ఉంటే మనకి ఇప్పుడు ఈ కళాఖండం చూసే పరిస్థితి వచ్చేది కాదు. అందుకే అంటారు పెద్దలు చెప్పిన మాట ఒక్కసారైనా వినాలని. ఫస్ట్ పార్ట్ ఏదో మాస్ ఆడియన్స్ దయవల్ల హిట్ అయింది కదా అని మళ్ళీ అదే రొట్టని చేంజ్ చేసి తీస్తే ఈసారి మాస్ ఆడియన్స్ కూడా సేవ్ చేయడం కష్టమే. ఫస్ట్ పార్టీకి వచ్చేసరికి ఆ కాన్సెప్ట్, ఆ తెలంగాణ స్లాంగ్, రామ్ గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, అలాగే మణిశర్మ గారి మ్యూజిక్ తో సినిమా గట్టెక్కిపోయింది. ఒకసారి పూరి గారి మూవీస్ ని పోకిరి మూవీ నుంచి కంపేర్ చేసుకుని చూస్తే అన్నిట్లో ఒకటే కామన్ పాయింట్ ఉంటది. అదే హీరో క్యారెక్టర్ అల్లరి చిల్లరగా ఉండటం, హీరోయిన్ వెనకాల పడడం, గ్యాంగ్స్టర్స్, గన్స్, చిల్లర కామెడీ ఇవే ఉంటాయి. వీటి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడే పూరి గారి నుంచి మంచి మూవీస్ వస్తాయి. ఫస్ట్ పార్ట్ ఏదో హిట్ అయిందని మళ్ళీ అదే ఫార్ములాని వాడేద్దాం, ఈసారి మదర్ సెంటిమెంట్ ని కూడా యాడ్ చేసేద్దాం, ఓవర్ యాక్షన్ డోస్ పెంచేద్దామని ఒక క్రింజ్ ప్రోడక్ట్ ని బయటకు తీశారు. అసలు ఏముంది మూవీలో? ఆ ఆలీ గారు కామెడీ ట్రాక్ అయితే వరస్ట్. ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి చిల్లర కామెడీ ట్రాక్స్ తీస్తారు? హీరో హీరోయిన్స్ రొమాన్స్ అబ్బో సూపర్, ఇలానే తీస్తూనే ఉండండి మీ దగ్గర డబ్బులు అయిపోయే వరకు. ఇంకా రామ్ గారి యాక్టింగ్ లో కూడా ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత ఎనర్జీ కనిపించలేదు. ఫస్ట్ పార్ట్ లో మణిశర్మ గారి మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయింది. కానీ ఈసారి ఆ మ్యూజిక్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ఇంకా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు గంటకు ఒక స్టోరీ రాయగలరు, కానీ అలాంటి స్టోరీస్ ని జనాల మీద రుద్దటానికి మాత్రం ట్రై చేయొద్దు. మీరు కొంచెం గ్యాప్ తీసుకొని మంచి స్టోరీతో వస్తే బ్రేక్ ఇవ్వటానికి ఇప్పటికి కూడా ఆడియన్స్ రెడీగా ఉన్నారు. కానీ మీరు ఎవరి మాట వినేలా లేరు. మీరు కూడా ఒక రామ్ గోపాల్ వర్మలా అయిపోవడం మాలాంటి వాళ్ళకి ఇష్టం లేదు. సో ఇకనైనా ఒక మంచి స్టోరీతో వస్తారని కోరుకుంటున్నా. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ ఒక క్రింజ్ అనుకుంటే డబుల్ స్మార్ట్ డబుల్ క్రింజ్.